మొక్కలకి పాదు తీయాలని. స్టాప్ ఇట్. నీకు చెప్పి చెప్పి మా అందరికి విసుగొస్తుంది తప్ప నువ్వు మాత్రం మారడం లేదు. నీకు చెప్పిన పని మాత్రమే చెయ్యి. అనవసరమైన విషయాలన్నింటిలో తలదూర్చి మాకు తలనొప్పులు తీసుకురాకు. నీకు థ్రెట్ ఉందని తెలుసు కదా, అందుకే కదా ఎక్కడికి పంపించకుండా ఇంట్లో ఉంచుతుంది. అలాంటిది నువ్వు 2 గంటలు కనపడకుండా ఫోన్ ఆన్సర్ చేయకుండా ఉంటే ఏమనుకోవాలి? నీకేం జరిగిందో అని ఇంట్లో వాళ్ళందరికీ టెన్షన్ ఉండదా? సారీలు సార్. ఈ సారీలు మాత్రం రెడీగా ఉంటాయి. చెయ్యాల్సిందంతా చేయడం, సారీ సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టడం. ఊరుకుని కొద్దీ రోజు రోజుకి నీ డ్రామాలు ఎక్కువైపోతున్నాయి. వదిలే రుద్ర, నేను తనకేదో అర్థమయ్యేలా చెప్తాలే. ఇదిగో మీరిలా వెనకేసుకు రావడం వల్లే తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఓ పని చేయండి పెదనన్నా, తన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేయండి. అక్కడైతే సేఫ్గా ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. అమ్మో, నాకు భయం సార్. ఇంట్లో అందరినీ భయపెట్టింది కాక భయం అంట భయం. అంత భయం ఉన్నదానివైతే ఇంతసేపు స్టోర్ రూమ్ లో దుమ్ము దులుపుకుంటూ కూర్చుంటావా? నిన్ను ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిజంగానే స్టోర్ రూమ్ లో పడేసి లాక్ చేసేస్తాను. గుర్తుపెట్టుకో. అమ్మయ్యా అమ్మయ్యా. ఏంటి పెద్దరు అలా చూస్తున్నారు? నువ్వు నిజంగానే స్టోర్ రూమ్ లో ఉన్నావా? అట్టా అడుగుతారేంటి పెద్దరు? నిజంగా అందులోనే ఉన్నాను. నువ్వు రుద్రతో బయటికెళ్ళొచ్చినప్పటి నుంచి నీలో ఏదో మార్పు వచ్చింది. నిజం చెప్పు, బయటికెళ్ళి సీక్రెట్గా నీ బాయ్ ఫ్రెండ్ని కలిసి వచ్చావు కదా? అమ్మో పెద్దరు, మీరన్నీ భూతద్దంలోనే చూస్తున్నారు. మీకు నా మీద నమ్మకం లేదా? అస్సలు లేదు. ఏదో ఒక తింగర పనిచేసి అన్నీ నెత్తిమీదకి తీసుకొస్తుంటే ఎందుకుంటుంది? నీకు సపోర్ట్ చేస్తున్నానని మళ్ళీ నాకు ఎక్స్ట్రా తిట్లు చీవాట్లు. ఇక మీదైనా కుదురుగా ఉండు, సరేనా? సరే పెద్దరు. ఏడుపొకటి బా. అమ్మయ్యా. స్వీటీ స్వీటీ, పార్కులో సార్తో ఎంత సరదాగా గడిచిపోయిందో.